దుర్యోధనుడు అనగానే మనకొక దుర్మార్గుడు, అహంకారి మాత్రమే గుర్తుకొస్తాడు. కాని ఒక శిశువు పుట్టినప్పటి నుండి అహంకారంతోనే పుడతాడా, లేదా పరిస్థితులు అతడిని అలా మార్చాయా? దుర్యోధనుడి మనస్తత్వం వెనక ఉన్న కొన్ని లోతైన, ఎవరికీ తెలియని కారణాలను ఇక్కడ అందిస్తున్నాను. దుర్యోధనుడు విలన్ కావడానికి అసలు కారణం ఇదే. మహాభారతంలో అత్యంత వివాదాస్పద వ్యక్తి దుర్యోధనుడు. అహంకారం అనే పదానికి నిలువెత్తు రూపం ఆయన. కాని ఒక రాజుకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా దుర్యోధనుడు ఎందుకు పతనమయ్యాడు? అతడి లోపల ఉన్న ఆ పగ, అహంకారం ఎక్కడ మొదలయ్యాయి? పుట్టుకతోనే అశుభం. దుర్యోధనుడు పుట్టినప్పుడే ప్రకృతి వింతగా ప్రవర్తించింది. ఆయన పుట్టగానే నక్కలు ఊళవేశాయని, గాడిదలు అరిచాయని, ఆకాశం నుండి రక్తం కురిసిందని పురాణాలు చెబుతున్నాయి. ఇది చూసిన విదురుడు, భీష్ముడు ఈ బాలుడు కురువంశనాశనానికి కారణమవుతాడు, ఇతడిని వదిలేయండి అని ధృతరాష్ట్రుడికి చెబుతారు. కాని పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు వినడు. చిన్నప్పటి నుండి తనను అందరూ ఒక శాపంలాగా చూస్తున్నారనే భావన దుర్యోధనుడిలో అభద్రతాభావాన్ని, మొండితనాన్ని పెంచింది. తండ్రి అసమర్థత, కొడుకు అహంకారం. ధృతరాష్ట్రుడు రాజు కావాల్సిందే, కాని అంధత్వం వల్ల కాలేకపోయాడు. తన తండ్రికి దక్కని రాజ్యాధికారం తనకే దక్కాలని దుర్యోధనుడు బలంగా నమ్మాడు. పాండవులు వనవాసం నుండి హస్తినాపురానికి రావడం దుర్యోధనుడికి నచ్చలేదు. వారికే పట్టాభిషేకం జరుగుతుందన్న భయం, తన హక్కును ఎవరూ లాక్కోకూడదనే పొసెసివ్నెస్ అతణ్ణి అహంకారిగా మార్చింది. శకుని విషపూరితమైన మాటలు. దుర్యోధనుడి అహంకారానికి నెయ్యి పోసింది ఆయన మామ శకుని. శకుని గాంధారి పట్ల జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకోసం దుర్యోధనుడిని పావుగా వాడుకున్నాడు. ప్రతి అడుగులోనూ నువ్వే రాజువు, పాండవులు నీకు బానిసలు అని నూరిపోయడం వల్ల దుర్యోధనుడు రాజ్యాన్ని తన సొంత ఆస్తిగా భావించి అహంకారంతో ఊగిపోయాడు. కర్ణుడి స్నేహం ఒక బలమైన భ్రమ. కర్ణుడు అజయుడు అని దుర్యోధనుడు నమ్మాడు. తన వెనక కర్ణుడు ఉన్నాడన్న ధైర్యం అతడి అహంకారాన్ని శిఖరానికి చేర్చింది. అర్జునుడిని కొట్టే వీరుడు నా దగ్గరున్నప్పుడు నేను ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు అనే గర్వం అతడిని కృష్ణుడి మాటను కూడా ధిక్కరించేలా చేసింది. ఆ రాజప్రసాదంలో అవమానం. మయసభలో పాండవుల వైభవాన్ని చూసి కుల్లుకున్న దుర్యోధనుడు నీడిని చూసి నేల అనుకుని అందులో పడతాడు. అప్పుడు ద్రౌపది నవ్విందని ప్రచారంలో ఉన్న కథ దుర్యోధనుడి అహంకారాన్ని తీవ్రంగా గాయపరిచింది. తన గౌరవానికి భంగం కలిగితే ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే తత్వం అతడ్ని కురుక్షేత్రం వైపు నడిపించింది. మిత్రులారా, దుర్యోధనుడిలో గొప్ప నాయకత్వ లక్షణాలున్నాయి, దానగుణముంది. కాని స్వార్థం మరియు అహంకారం ఆ గుణాలన్నింటినీ కప్పేశాయి. తప్పు అని తెలిసినా వెనక్కి తగ్గని మొండితనం అతడ్ని విలన్గా మార్చింది. మరి దుర్యోధనుడి పాత్రపై మీ అభిప్రాయమేంటి? ఆయన పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారాడా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.